ఇవాళ మనం కార్తీక పురాణం 7వ అధ్యాయంలోకి వచ్చాము. ఈ 7వ రోజు పారాయణలో ఏం చెప్తున్నారో విందాం. స్నాన పుష్ప దాన ఆరాధనలు, వాటి ఫలితాల గురించి ఇవాళ చెబుతున్నారు. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెప్తున్నారు. కార్తీక మాస వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మాసంలో ఇహంలో మానవుణ్ణి తరింపచేయడమే కాక పరంలో ముక్తిని కూడా కలుగజేస్తుంది. కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు, దాన ధర్మాలు, వ్రతాలు, క్రతువులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటితో కూడినటువంటి కార్తీక వ్రతాన్ని సంపూర్ణంగా వినిపిస్తాను, సావధానంగా విను అని చెప్పెను. కార్తీక మాసం శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. ఆనాటి నుంచి 30 రోజులు సూర్యోదయ సమయం కంటే ముందుగానే నక్షత్రం ఉండగానే నిద్రలేచి ఏ నదిలోనైనా, తటాకంలోనైనా, కాలువలోనైనా తల మీద నుంచి స్నానం చేయాలి. ఈ మాసం అంతా పరమ పవిత్రమైన మాసం. ఈ మాసం అంతా కూడా పవిత్రమైన గంగా నది సమస్త నదులలోనూ, దిగుడు బావులలోనూ, చెరువులలోనూ మొదలగున వంటి వాటి అన్నిటి అంటే ద్రవ రూపంలో ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. కనుక నీటిలో మునిగి తలస్నానం చేసి దోసెలతో 3 సార్లు నీటిని తీసి సూర్యునికి అర్ఘ్యమిచ్చి బయటకు రావాలి. తర్వాత పొడి బట్టలు కట్టుకుని తలను పొడి బట్టలతో శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. ఆరోగ్యం సరిగా లేని కారణంగా కానీ, అవకాశం లేని కారణంగా కానీ, మరే ఏ ఇతర కారణం చేతైనా సరే కార్తీక మాసం నెల రోజులు స్నానం చేయలేని వాళ్ళు కార్తీక మాసంలో వచ్చే ఆదివారాల్లో కానీ, సోమవారాల్లో కానీ, శుక్ల పాడ్యమి రోజున కానీ, పౌర్ణమి రోజైనా ఇలా ఏ రోజుల్లో అయినా సరే స్నానం చేస్తే ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్య ఫలితం అయితే లభిస్తుంది. స్నానం చేశాక ఇష్టదైవం యొక్క ఆలయంలో అంటే హరిహరుల ఆలయంలో, ఏదైనా ఆలయంలో గోపురం ద్వారం దగ్గర కానీ, స్వామివారి ముందు కానీ దీపారాధన చెయ్యాలి. కార్తీక పురాణం 7వ అధ్యాయం పూర్తి వివరంగా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి వీడియో. ఆ వీడియో లింక్ మన ఛానల్ పేరు కింద ఇస్తున్నాను, క్లిక్ చేసి చూడగలరు. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం చదవలేకపోయినా విన్నా ఎంతో పుణ్యఫలం.